చిన్న చిన్న చిల్లర కోరికలతో పరమాత్మని మనం దుఃఖం పెట్టకూడదు. మనం చూసుకోవాలి. అది మనకిచ్చాడు ఆ తెలివిని. మనం చూసుకుంటూ దాన్ని సుఖమైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు మనకు నెరవేరుతుంది మన పనులు. మనం ప్రతి ఒక్కటి కూడా నా గురువుగారు ఇచ్చారండి జోలి, దాంట్లో తానే అన్నం నిండాలండి, ఎక్కడెత్తుంది పిసమెత్తుకోకుండా. ఏది గురువుగారి మీద ఆనబెట్టు, ఈ గడ్డపార మింగు. గురువుగారి మీద ఆనబెట్టి గడ్డపార మింగటానికి అవుతుందా? ఇట్లా ఉంది మనకి. చెప్పారు కదా అండి, ఓం నమో హనుమతే నమః అంటే ముక్తి వస్తుందని. ఏది ముక్తి రాలేదు నాకు, ఓం నమో హనుమతే నమః ముక్తి వచ్చే, ఓం నమో ఏది ముక్తి రాలేదు నాకు, ముక్తి రాలేదు. అర్ధరాత్రి వరకు చేస్తుండు ఒక ఇంటి ముందా ముక్తి వస్తుంది నీకు. ఆ ఇంట్లో నిద్ర పట్టక బయట వచ్చి నీకు ముక్తిని ఇస్తారు, నిన్ను ముక్తిని చేస్తారు వాళ్ళంతా. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలీదు. దద్దమ్మలు మనం దేనికి ప్రయోగించేస్తాం. ఏ మాటనో ఆ మాటకు మనం అల్లుతాం. ఇది మన కర్మ. ఇది ఇక్కడ ఎంత కష్టమైనా, నీ పాపాలు ఎంత ఆటంకాలైనా కూడా, పాపాలు ఆటంకాలు, ఆ ఆటంకాలన్నీ కూడా నేను తెంచుకొని నీకు ముక్తినిస్తాను అన్నాడు. ఒక మాటతో నీకు ముక్తినిస్తాను, నిన్ను కరుణిస్తాను అనొచ్చు కదా. ఆ డీటెయిల్ కూడా చెప్పాడు, వాడికి అర్థం కాని అని చెప్పి. అర్థం కానీ ఆ స్వామికి ఎంత కష్టమవుతున్నదో అని అర్థం కానీ. కానీ అంతటితో నువ్వు శరణన్నావు కాబట్టి నీకు నువ్వు వద్దన్నా కూడా దాన్ని సరిచేసేస్తాడు ఆయన. వద్దులేండి, తప్పైపోయిందండి, మీకు ఎందుకండి కష్టము, అందుకని నేను ప్రార్థన చేయలేండి, రేపటి నుంచి చేయొద్దు. అప్పుడు నువ్వు ఇంకా పెద్ద దుర్మార్గం అయిపోతుంది నీకు, రాక్షసత్వం. అందుకని నిష్కామంగా ఏ కోరికను లేకోకుండా ప్రార్థన చేయాలి. కానీ నే ప్రార్థన చేస్తే నా కోరికను తీర్చాలి కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకని నేను రేపటి నుంచి ప్రార్థన చేయను అంటే, సరేలే మాకేం పట్టింది అంటారు వాళ్ళు. ఆ స్వామి, నువ్వు రాక్షసత్వానికి ప్రమోషన్ తీసుకొని వెళ్తానంటే నాకేం పట్టింది, వెళ్ళు, అక్కడ వచ్చి సంహరించుకుంటాను నేను నిదానంగా. ఆ పని కూడా మళ్ళీ నేనే చేయాలని. అందుకని నాకెందుకు, ఎప్పుడు చూసినా నేను నీ మీద ఒక కన్ను పెట్టాను, నీకోసం నేను కష్టపడాల్సిందే అన్నాడు పరమాత్ముడు. ఆయన బిడ్డలు కదా మనని మాత్రం వదలడు. అయ్యో నాకు కష్టమవుతుంది, మీకు కష్టమవుతుంది, నేను కోరికను కోరను, రేపటి నుంచి నేను ప్రార్థన చేయను, చేస్తే కదా నన్ను మీరు రక్షించడానికి బాధపడతారు, అందుకని నేను ఆ బాధను తీయాలి కాబట్టి నేను ప్రార్థన చేయను, మా బియ్యం అంత ఖర్చు అవుతుంది కాబట్టి నేను భోజనం చేయను అన్నట్టుగా ఉంది పని మనకు. నేను వస్త్రాలు అంగటి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నేను నిక్కర్ వేసుకోను, వద్దులే, ఖర్చు అవుతుంది కదా అన్నట్టు. అదిగా పరమాత్ముడు కష్టపడతాడు, నువ్వు కష్టపడతాడా, నేను నీకు ప్రార్థన చేయనంటే ఏమన్నుంది దాంట్లో. మనల్ని రక్షించడానికి తాను ఎంత కష్టపడతాడో అని చెప్పుకోవటంలో నువ్వు అతి బుద్ధి ఉపయోగించి రేపటి నుంచి నేను ప్రార్థన చేయను అంటే టెంకాయ కొట్టను, దీపం వేయను, మరి ప్రదక్షిణ చేయనంటే వద్దులే. దాన్ని నీకు తెలుసు అవన్నీ చేయకపోతే ప్రమోషన్ ఏమవుతుందని. అందుకని ఆ ప్రమోషన్కి పోతావా? అందుకని నువ్వు చేస్తూ లోపల ఏ కోరికను లేకుండా చేయాలను, అది అభ్యాసం చేయాలను. ప్రతి కోరికను కోరుకుంటుంటే మనం ఏమవుతుంది, రేపు పొద్దున్న కోరుకుంది ఈరోజు మర్చిపోతాం మళ్ళీ. అందుకని కోరుకోవటం ఎందుకు ఆ ప్రాబ్లము, చేస్తున్నాం అంతే. అందుకని నువ్వు ఎన్ని నీ పాపాలున్నా, నాకు ఎంత కష్టమైనా నేను రక్షిస్తాను, దుఃఖించకు. కర్మ జ్ఞాన యోగాదులందు ఉన్నటువంటి ఆ కర్తృత్వం ప్రీతిని నాకు అర్పించాక దాంట్లో ఉండేటువంటి నీకేమున్నదో దాని యొక్క కర్తవ్యం ఏముందో దానికి వచ్చేటువంటి ఫలం ఏముందో సమర్పయామి ఆ కృష్ణార్పణమస్తు అని చెప్పేసి అంతే. ఎట్లా నీకు వస్తుంది భాగ్యం, నీకు వద్దన్నా కూడా వస్తుంది. అందుకని ఆ భాగ్యాన్ని కూడా నీకే సమర్పణ చేస్తున్నాను, నీ పాదాలు కల్పిస్తున్నాను. ఏమయ్యా ఏ గోత్రంతో పూజ చేయమంటామని అర్చకుడు అడిగినప్పుడు